రైట్ సార్. ఈరోజు మనకి మెన్ వెల్నెస్ పిరమిడ్ ఏంటో చెప్దాం. అంటే ఇది మెన్ వెల్నెస్ పిరమిడ్ అన్నాను, కానీ మెన్ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ పిరమిడ్ అనేటువంటిది ఏంటో చెప్తాను, చూడండి. ఇదేంటంటే మీరు ఇక్కడ చూడండి, ఈ యొక్క 5 స్టెప్స్లో చెప్తాను. ఎక్సర్సైజ్, యోగా, హెల్దీ ఫుడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్. ఏం చెప్పాను? ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ యోగా లేదా మెడిటేషన్ ఇలాంటివి కనుక చేయాలి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి స్ట్రెస్ కంట్రోల్ అండ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ వచ్చేది. తర్వాత మెడికల్ కన్సల్టేషన్ అంటే మీరు వాడేటటువంటి ఈ మెడికేషన్, డయాబెటీస్, బీపీఓ ఏదైతే ఉందో అది మనం దాన్ని వాడటం వల్ల కూడా ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది తగ్గుతుంది. దాని వాడకాన్ని తగ్గించే విధంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే కనుక బాగుంటుంది. తర్వాత న్యూట్రిషన్ సపోర్ట్ అంటే మీరు తీసుకునేటటువంటి ఆహారం మీ ఆకలిని తీర్చగలుగుతుందేమో కానీ మీ యొక్క శరీరం యొక్క సామర్థ్యాన్ని అయితే పెంచదు. ఎందువలనంటే దాంట్లో మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు రావు. అసలు మీరు దాన్ని వేరే వస్తాయి నేను తింటున్నాను అనే దాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ రావు. ఎందుకంటే మనం అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం లేదు. కాబట్టి న్యూట్రిషన్లో ఎప్పుడు డెఫిషియన్సీలోనే ఉంటున్నాము. కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేని ఫుడ్ని తినాలి. సార్ మీరు ఇన్ని బాగానే చెప్పారు కదా, పైన సార్ మెన్ పవర్ కిట్ అని రాశారు అని అంటే, ఆ మెన్ పవర్ కిట్ కనుక మేము ఇచ్చేదాన్ని కనుక మీరు కంటిన్యూస్గా వాడితే, అంటే మీ ప్రాబ్లం ఉన్నప్పుడు కనుక ఈ మెన్ పవర్ కిట్ను వాడితే న్యూట్రిషనల్ సపోర్ట్ అయిపోతుంది. ఎందుకని మీకు ఏదైతే మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారో అవన్నీ ఈ యొక్క మెన్ పవర్ కిట్లో పెట్టాం. ఓకే, దీనికి కూడా మేము చక్కటి డైట్ ఇస్తున్నాం. మీరు డయాబెటిక్ ఉన్న, బీపీతో సఫర్ అవుతున్నా, ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా దానికి కూడా డైట్ ద్వారా ఎలా మీరు తగ్గించుకోవచ్చు ఈ మెడికేషన్ అనేటువంటి దాన్ని కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగే స్ట్రెస్ కంట్రోల్ అండ్ స్లీప్. స్ట్రెస్ కంట్రోల్కి కూడా మీకు యోగా, మెడిటేషన్ అలాంటి చిన్న చేయండి అని చెప్తున్నాను. అలాగే స్లీప్ ఎన్హాన్స్ అవ్వడానికి మీకు ఒమేగా 3 కానీ లేకపోతే మెగ్నీషియం అనేటువంటి సప్లిమెంట్స్ కూడా ఇస్తూ మీ స్లీప్ టైల్ అనేది కూడా మేము ఏదో చేసాం. అది కూడా మీకు స్లీప్ ఎన్హాన్స్ అవ్వడానికి కూడా, మీకు మెలటోనిన్ రిలీజ్ అవ్వడానికి కూడా స్లీప్ కూడా మేమే చూస్తున్నాం. తర్వాత మేము నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే ఈ బాటమ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా అది కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. కాబట్టి ఈ యొక్క కంప్లీట్ పిరమిడ్ అనేటటువంటిది మీరు కనుక కంప్లీట్గా ఈ యొక్క మెన్ వెల్నెస్ పిరమిడ్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఈ పిరమిడ్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కొన్ని వేల మందికి ఈ యొక్క మెన్ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కిట్ ఇవ్వబట్టి వాళ్ళ యొక్క చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పోగొట్టుకుని సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకుని చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇక్కడ 2 రకాలు. ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చినటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి ఉండొచ్చు. 2 మెకానికల్ ప్రాబ్లం. ఒకవేళ రియల్గా ఏదైనా అక్కడ దెబ్బ తగిలి కానీ లేకపోతే వేరే ఇతరత్ర కారణాల వల్ల కనుక, అంటే పోషకాహార లోపం కాదు, ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్రాబ్లం అనుకుంటే కనుక ఇమ్మీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేసుకున్న తర్వాత కూడా రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటిది దాదాపు 90% మీ పోషకాహారానికి సంబంధించింది. అలాగే మీరు జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోగలిగితే కనుక ఇది పెద్ద సమస్య కాదు. దానికోసమే మేము ఇచ్చేటటువంటి పోషకాలతో కూడినటువంటి కిట్టు ఇది దీనికి ఎలా పనిచేస్తుంది అని అంటే, ఒక్క మాటలో చెప్పాల్సింది మీ పోషకాహారాన్ని భర్తీ చేస్తుంది. అలాగే మేము ఇచ్చేటటువంటి డైట్ వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మీ యొక్క డయాబెటీస్ తగ్గించే విధానంగానే నేను డైట్ అది చెప్పడం జరుగుతుంది. సార్ మేము వచ్చిందేమో ఈడీ ప్రాబ్లంకి మేము వస్తే మీరు డయాబెటీస్ గురించి లేదా డయాబెటీస్కి సంబంధించినటువంటి ఇవి వాడమని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు అర్థమైందా? మీ డయాబెటీసు, మీ బ్లడ్ ప్రెషరు, మీ బీపీ, మీ ఈడీ కారణమని ఒక్కసారి ఆలోచించండి.